ఆయన చనిపోయి 40 ఏళ్ళు అయితే ఉన్నది. ఆయన పుట్టినప్పటి నుంచి స్వచ్ఛత వరకు ఆయన చదువుకున్న కాలంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్రమంలో ఆయన చదువుకున్న కాలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. సుందరయ్య గారి పేరు పుచ్చలపల్లి సుందర రామరెడ్డి. కానీ ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామాల్లో కులవశత కొనసాగుతున్నది. అనగానే వర్గాలు చాలా ఈరోజు రోజు పెరిగిపోతున్నారు. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఇదంతా నశించాలని చెప్పి కూడా ఆయన తన ఇంటి నుంచే పోరాటాన్ని ప్రారంభించి తనకు వచ్చినటువంటి వందలాది ఎకరాల భూమి రైతులకు పంచి అందరి రాష్ట్రంలో కులవక్షత ఉండొద్దు, అందరు సమానమే, రైతాంగం అంతా ఈ రోజు ఉన్నోళ్ళంతా లేనోళ్ళంతా అందరికి సమానమని చెప్పి కూడా సుందరయ్య గారు తన సొంతంగా తన కుటుంబంలో అన్వయించుకొని తనకు వచ్చిన భూమి అంతా కూడా అందరికి పంచి రైతులతోనే సహజీవనం గడుపుతూ రైతులతోనే ఈ రోజు ఉద్యమాన్ని నిర్మించి అనేక కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఆయన తీసుకొచ్చిన స్ఫూర్తితో ఈ రోజు దేశంలో భారతదేశంలో ఈ రోజు మన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ కొనసాగుతున్నది. సిపిఎం పార్టీ అనేది కూడా ఈ రోజు రైతాంగానికి భూములు పంచాలి, ఉపాధి కూలీలకు కూలీలు పెంచాలి, గ్రామాల్లో కూలీ రేట్లు పెంచాలి, అలాగే భూస్వాములో ఉన్న భూస్వాముల దగ్గర ఉన్నటువంటి అధిక భూములు అందరూ కూడా పేదలకు పంచాలని చెప్పి కూడా ఈ రోజు సీలింగ్ భూములు అందరూ కూడా ఈ రోజు పేదలకు పంచాలి, ప్రభుత్వ భూములు పేదలకు పంచాలని చెప్పి ఆ రోజు మహోన్నతమైన మన సుందరరామరెడ్డి గారు ఆ రోజు పోరాటం స్టార్ట్ చేశారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఈయన పోరాటాల ఫలితంగా ఈ రోజు భారతదేశంలో తెలంగాణ సాధించడం జరిగింది. అలాగే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈరోజు 10 లక్షల ఎకరాల భూమి పంచాలని ఈయన చరిత్రని. కాబట్టి ఆ రోజు నైజాం నవాబులకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి కూడా ఆ రోజు నినాదం తీసుకొచ్చి మహారథమైన వ్యక్తి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు సిపిఎం పార్టీ ఈరోజు పేదవాడికి భూమి లేనివాడికి భూమి పంచాలని చెప్పి కూడా ఈరోజు రైతాంగ హక్కులు కాపాడాలి, అలాగే కూలీల హక్కులు కాపాడాలి, పేదల హక్కులు కాపాడాలని చెప్పి కూడా ఇప్పటిదాకా ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తున్నట్టే కూడా సుందరయ్య గారి పుణ్యము. కాబట్టి సుందరయ్య గారు ఆ రోజు తన ముస్లిం కుటుంబంలో పుట్టినా ఈరోజు పేదల కోసం పనిచేస్తున్నటువంటి ఈ రోజు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం అందరూ కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ రోజు సుత్తే కొడవలి నక్షత్రం గుర్తు, అలాగే మన కొడవలి గుర్తు మన ఉపాధి కూలీలది, అలాగే దాంట్లో ఉన్న మన సుత్తే మన కూలీలది, రైతులది. కాబట్టి మనంతా కూడా రైతాంగం నుంచి పుట్టిన జెండా ఎర్ర జెండా. కాబట్టి ఎర్ర జెండా ఈ రోజు పేదల కోసం, ఈ రోజు కష్టజీవుల కోసం పనిచేస్తా ఉన్నది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తా ఉన్నది. దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోలే, దాంట్లో ఉన్న లేబర్ కోడ్లను ఈ రోజు ఆ కార్మిక హక్కులను, రైతుల హక్కులను, పేదల హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ రోజు రాజ్యాంగం ఉన్నది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎవరికి భూమి ఉండొద్దు, ఈ రోజు భూమి అంతా ఉన్నాడికే ఉండాలి, కానీ ఈరోజు పేదలకు భూమి ఉండదు. ఈ రోజు రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగ విలువలో ఈ రోజు కాపాడుతున్నారు. కాబట్టి రాజ్యాంగం ఉండదు, దాంట్లో లేబర్ కోడ్లు ఉండదు, ఈ రోజు కార్మిక చట్టాలు ఉండదని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ బీజేపీ ఈ రోజు మత శక్తులతో ఈ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు గారు రాజ్యాంగాన్ని ఈ రోజు ఇబ్బంది పెట్టే విధంగా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టింది ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మనం పనిచేయాలి. ఈ రోజు చూసుకున్నాం మన పక్కన బార్డర్లో ఇండియా పాకిస్తాన్ ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంటే ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళు మనం ఈ రోజు కూర్చొని చర్చించుకోవాలి, కరెక్ట్ అని చెప్పుకోవాలి. కానీ మా మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఈ రోజు ఎవడో ఈ రోజు ముఖ్యమంత్రి తెలియడు, ఈ రోజు ప్రపంచ దేశాలను శాసిస్తున్నాడు. ఈ రోజు అమెరికా వచ్చి అక్కడ మోడీకి చెప్పి పాకిస్తాన్ చెప్పి ఇద్దరు చెప్పి ఈ రోజు ఆ యుద్ధం ఆపినాడు, నేనే ఆపినని చెప్పి ఈ రోజు మొత్తం యూపీలో వస్తున్న పరిస్థితి. కానీ ఈ రోజు మన ఓట్లేసి గెలిపించిన మన మోడీ గారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మన మోడీ గారు ఈ రోజు చేతులు కట్టుకుని రాజ్యాంగాన్ని కలరాస్తూ ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి ఈ రోజు మోడీ గారు ఈరోజు మనం అంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం అందరూ కూడా భవిష్యత్తులో కార్మికుల కోసము, కష్టజీవుల కోసం, రైతాంగం కోసము ఈరోజు దున్నవాడికి భూమి కావాలని చెప్పి కూడా ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనం అంతా పనిచేయాలని ఈ రోజు సుందరయ్య గారు చెప్పారు. కాబట్టి రాజ్యాంగం చెప్తా ఉంది. కాబట్టి మనమందరూ కూడా భవిష్యత్తులో అందరూ చదువు రావాలి, అందరికి భూమి రావాలి, అందరికి ఉద్యోగం రావాలి, అందరికి ఉపాధి వచ్చిన ఈ రోజు దేశం ముందుకు పోతుంది. కాబట్టి మనం అంతా కలిసికట్టుగా దున్నవాడికి భూమి వచ్చే వరకు, కార్మిక హక్కులు కాపాడే వరకు, మనకు ఉద్యోగాలు వచ్చే వరకు అసలు మనం శ్రమ చేయాలి. కాబట్టి పేదలకు ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ మనం ఈ రోజు మన ఎర్రజెండా ఉంటుంది. భవిష్యత్తులో మనం అందరం కూడా ఎర్రజెండా పక్షాన ఉండి పేదలకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులకు అందరికీ, మన నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఎం పార్టీ విక్రమ జిల్లా ప్రాంతం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. సాధిస్తాం సుందర ఆశయాలను, సాధిస్తాం సుందర ఆశయాలను, సాధిస్తాం.